హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ శామ్. ఇవాళ ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం జావాలో. అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. క్లాస్ నేమ్ ఏమిద్దాం? డెమో. ఓపెన్ ఫ్లేవర్ బ్రాకెట్, పబ్లిక్ స్టాటిక్ void main క్యాప్స్లో రాయాలి ఎస్ని. స్ట్రింగ్ ఆర్గ్స్, క్లోజ్ parenthesis అండ్ కిందకి ఓపెన్ ఫ్లేవర్ బ్రాకెట్ అండ్ డౌన్. ఇక్కడ మనం లాజిక్ అనేది రాసుకోవాలి. ఇంటి తీసుకుందాం. a ఈక్వల్స్ టు 20, b ఈక్వల్స్ టు 30. వాట్ ఈస్ c? సెమీకాలన్. ఇందులో సమ్ చేద్దాం. సమ్ ఈక్వల్స్ టు a ప్లస్ b చేద్దాం. ఇక్కడ సమ్ తీసుకుందాం, సెమీకాలన్ అండ్ డౌన్. ఇక్కడ సిస్టమ్ డాట్లో ఎస్ క్యాపిటల్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. ఇందులో ఏం ప్రింట్ చేసుకోవాలో రాయాలి. సమ్ ఈక్వల్స్ టు అని ప్రింట్ చేద్దాం. ఏంటి సమ్ ఈక్వల్స్ టు? ఇందులో ప్లస్ యూజ్ చేయాలి. ప్లస్ సమ్లో స్టోర్ చేసాం కదా a ప్లస్ b, సో అందుకే ఇక్కడ ప్లస్ సమ్ అని తీసుకోవాలి. సెమీకాలన్ అండ్ ఇక్కడ క్లోజర్ ఫ్లేవర్ బ్రాకెట్, ఇంకొక క్లోజర్ ఫ్లేవర్ బ్రాకెట్. ఇలా రాసాం. దీన్ని సేవ్ చేసుకుందాం. క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాం మనం? డెమో అని ఇచ్చాం. సో దాంతోనే తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే న్యూ ఫోల్డర్లోకి వెళ్ళి క్రియేట్ చేసుకోండి. నేను sam123 దాంట్లో సేవ్ చేస్తున్నా. క్లాస్ ఏమి ఇచ్చా? ఇక్కడ డెమో డాట్ జావా అని సేవ్ చేసుకుంటున్నా క్లాస్ నేమ్తో. తర్వాత విండో ప్లస్ ఆర్, ఇక్కడ cmd అని ఉంది కదా కమాండ్ ప్రాంప్ట్, ఇక్కడ ఓకే ఇవ్వాలి. ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక పాత్లో ఉన్నాం. సో cd స్లాష్ ఎంటర్. ఇక్కడ ఏం కావాలి మనకి? cd స్పేస్, నేను దేంట్లో సేవ్ చేసా ఫోల్డర్? sam123 ఎంటర్. sam123లోకి వచ్చాం. ఇప్పుడు మనకి ఏ ప్రోగ్రామ్ కావాలి? జావా సి స్పేస్ దేంతో సేవ్ చేసాం? డెమో డాట్ జావా ఎంటర్. వచ్చేసింది. ఇప్పుడు జావా క్లాస్ నేమ్ ఏంటి? డెమో ఎంటర్. అవుట్పుట్ వచ్చేసింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ విత్ శామ్.